నిన్న నువ్వు చేసిన దానికి సంపెత్తవా? ఆల్రెడీ సర్కాయించున్నాను, దిమాగ్ ఖరాబ్ చేయకు ఇప్పుడు. హరిక 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 నన్ను కూడా గెంటేసిందేంటి? కెప్టెన్ రే కెప్టెన్, నువ్వు మాత్రం బ్రాండ్ మార్చకరా. ఏంట్రా ఇది? అమ్మాయిలు ఏడిపిస్తానేమో క్యూట్ అంట, అదే అబ్బాయిలు ఏడిపిస్తానేమో కామన్ సెన్స్ లేదా. మీరు ఆట పట్టించర్రా, హెరాస్ చేస్తారు. సర్లే గాని కూరేముండవు. కెప్టెన్ ఎక్కడున్నాడు ఈడు? రే కెప్టెన్, నేను దాంట్లో ఏం మసాలా కలపలేదు. రే కెప్టెన్, ఓ షిట్, ఇందాక డోర్ వేసినప్పుడు వాడుతూ ఉన్నాడు కదా. ముక్కలేందే ముద్ద దిగదురా. కెప్టెన్ అరే మా మేడం గురించి మాట్లాడు. కెప్టెన్ మేడం 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 నేను వద్దనంటారా, వీడే దురుస్తున్నాడు. చూడండి చూడండి. హరిక హరిక హరిక, ఒక్క నిమిషం. చూసినావా, దీనికే నువ్వు ఇంత ఫీల్ అయితే నువ్వు టార్చర్ చేసిన టెనెన్స్ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా ఇట్లనే వాటర్ పవర్ కట్ చేసి ట్రబుల్ చేయలేదా? నేను వాళ్ళకి మళ్ళీ వాటర్ వదులుతుండే. నీకు కూడా ఒక బకెట్ వాటర్ ఇచ్చినా కదా. అసలు అయినా ఈ పిచ్చి పనులు ఎందుకు చెప్పు? నా ఇల్లు నా ఇష్టం, అయినా నువ్వు మూతావరే అనుకుంటున్నావా ఏంది? ఎక్స్ట్రా చేయక అర్థమవుతుందా? ఏం చేస్తావు? మా అంటే కరెంట్ కట్ చేస్తావు, వాటర్ ఆపేస్తావు, అంతే కదా? అవును. సరే చేసుకో. ఇట్లా 1 year అగ్రిమెంట్ ఉంది, మర్చిపోయినావా కదా? నువ్వు నన్ను టార్చర్ చేస్తే నేను నిన్ను టార్చర్ చేస్తా. చూసుకుందాం. చూసుకుందాం. బస్తీ మే సవాల్ ఇది నా ఇల్లు. చూసుకుందాం, అదే బస్తీలో నా సవాల్ కూడా. ఎందుకంటే ఇంటికి రండి, నేను కూడా కడతారా. అంతే, తొడగొట్టు చిన్న. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను సార్ కళ్యాణ్. చెప్పమ్మా. సార్ అది ఏమన్నా ఛాన్సెస్ ఉంటే చెప్తా అన్నారు కదా సార్. అదే చెప్తా అన్నా కదమ్మా. నేను యాక్టింగ్ బాగా చేస్తా సార్. చెప్తా అన్నా కదా, ఊకే కాల్ చేసి చంపకు నన్ను. ఓకే సార్. నా పరిస్థితి ఏంది? ఎవరికి ఫోన్ చేసినా ఎవరు పట్టించుకుంటలేరు. అప్పుడేమో రమ్మన్నారు, ఇప్పుడేమో అసలు ఎవరు ఎత్తట్లేదు. ఇక్కడ నేను ఫెయిల్ అయితే నా పొజిషన్ ఏంటి? నేను నా ఫ్యామిలీ, నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ షూట్ క్యాన్సిల్ అయింది బ్రో. ఇది కాకపోతే ఇంకోటి, అంతలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు బ్రో. నేను దీని గురించి ఫీల్ అవ్వట్లేదు బ్రో, కానీ నాకేం గ్రోత్ కనిపించట్లేదు. భయ్యా, నువ్వు ఆర్టిస్ట్వి. ఈ ఫీల్డ్ అలాంటిది, సర్కిల్స్తో తిరుగుతున్నట్లు ఉంటుంది. యూ హ్యావ్ టు వెయిట్, పేషెన్స్తో ఉండాలి. ఉంటున్నా కదా భయ్యా. ఉండట్లనే ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాకపోతే పై వచ్చే ఇయర్. పెద్ద పెద్ద స్టార్ హీరోలకి అవ్వట్లేదు భయ్యా. నువ్వెంత? ఏళ్ళు ఈరోజు షూట్లు క్యాన్సిల్ అయినట్టే రోజు షూట్లు క్యాన్సిల్ అవుతాయి. పెద్ద పెద్ద సినిమాలే ఆగిపోతున్నాయి. ఓపికతో ఉండాలి. 1999లో వీడి ఏజ్ 19. వద్దులే, ఇప్పుడు ఆ ఏజు వద్దు, ఆ ఇయరు వద్దు. లుక్ అట్ యూ. ఒక్క సినిమానా తీసావా? నేను చూడు, లైఫ్ సెటిల్డ్. 4 హోటళ్ళు, 4 షాపులు, లైఫ్ సెటిల్డ్ ఇక్కడ. సరే తాగు. ఎప్పటికీ నువ్వు హీరోలా ఫీల్ అయితే నేనేం చేయలేను. యాక్టర్ అవుదామని వచ్చావు, కానీ అదే ఆఫీస్కి వాచ్మెన్ అయ్యావు. ఇది నా డెసిషనే కదరా. ఓడిపోయిన వాడికి చెప్తే వినడు. నేను నీ ఫ్రెండ్ని కాబట్టి వింటున్నాను. దానిలోనూ తాగున్నాం. మూసుకొని పనిచేసుకోవాలి. ఆర్టు, సినిమాలు, కథలు అంటే మన బతుకులే కథలైపోతాయి. అన్నీ వదులుకొని వచ్చా, నేను ఇంకా బ్రతికి వేస్ట్. వీడేంటి మళ్ళీ తాగొచ్చాడా? ఏం చప్పుడులేదు. తాగితే తాగడలే. నేనేంటి మళ్ళీ ఎక్స్క్యూజ్ చేస్తున్నా? ఈసారి తాగితే పక్కా ఖాళీ చేపిస్తా. పొయ్యి చెక్ చేద్దామా? ఇదేంటి డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి? కొంపతీసి రూమ్లోనే తాగుతున్నాడా? బాస్, గుడ్ బై బాస్, బై. ఏంటి విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయి? విండోలో నుంచి చూద్దామా?
చేసుకుంటున్నావా? అరే నిన్నటి వరకు బానే ఉన్నావు కదరా. కళ్యాణ్ నా ఇంట్లో చేసుకుంటావేంట్రా? కళ్యాణ్ నిన్నే వాట్ టు డు రే. కళ్యాణ్ నిన్నే తలుపుది. కళ్యాణ్ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. కళ్యాణ్ అరే ఏమైనా సూసైడ్ ఇస్ నాట్ ఎ రైట్ చాయిస్ రా. డోర్ తీయరా. కళ్యాణ్ రే చెవులు దుబ్బినాయా? కళ్యాణ్ కళ్యాణ్ నిన్నే. సెన్స్ ఉందా అసలు నీకు? వేస్ట్ ఫెలో. నీ వల్ల బంగారం లాంటి డోర్ ఖరాబ్ అయింది ఏంటి? ముఖం అలా పెట్టుకుంటే డోర్ రిపేర్ అయిపోద్దా? నా ప్రాణంగానే కొన తొక్కల డోర్. సోది మాట్లాడుకో. అండ్ దాన్ని అసలే తొక్కల డోర్ అనుకో. ఒకవేళ నిజంగా చచ్చిపోయి ఉంటే ఎంక్వైరీలు ఏమొద్దు సార్, జైల్లో పడేయండి దీన్ని. ఈ అమ్మాయి చంపడానికే నైట్ అబ్బాయి రూమ్కి వెళ్తుంటే చూశాను. పెద్ద సైకో సార్. అమ్మో నో 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 షిట్. ఏంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది? ఓయ్ నువ్వు ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయి. అండ్ సామాన్లు సర్దుకో. పోనీలే అంటే మస్తు లాడైతుంది. మజాక్ అనుకుంటున్నావు చచ్చిపోవడం అంటే? ఐ కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. నిన్నే. ఇది జన్మలో మారదు. ఓయ్ పెద్ద మనిషి నిన్నే. అగ్రిమెంట్ ఉంది కదా, నేను రాసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కదా, పర్లేదు తీసి పడేస్తా. జీవితం ఇట్లా కాదు. ఏంటి కథలు పడుతున్నావా? ఇందాకటికి నేను లోడ వాగుతున్నాను. ఆ అంటలేవు ఊ అంటలేవు. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలి? అరవక్, చిన్నగా మాట్లాడు. ఏం చెప్పాలి? మీకు చెప్పినా అర్థం కాదు. అయితే అర్థమయ్యేటట్టు చెప్పు. అయినా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు అంత తోపై ఉంటే నేను అట్లా సూసైడ్ చేసుకోకపోతుండే. చావాలంటే గట్స్ ఉండాలి తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, బ్రతకడానికి ఉండాలి. చచ్చిపోయి ఏడిపోతావో తెలియదు. నీకే హ్యాపీగా చచ్చిపోతావు. ఈ దునియాలో డైలీ చస్తూ బతకాలి. దానికి గట్స్ ఉండాలి. అర్థమైందా? ఏంటి నువ్వు చేసిన పని? ఏంటండి మీరు అర్థం లేకుండా? బాగా గారాబం చేసి చేసి ఇలా తయారైంది. పోవే పో, ఎక్కడికైనా దూరంగా పో. మీకేమైనా పిచ్చెక్కిందా? కాకపోతే ఏంటే, ఏ తమాషనా ఇది? పిల్లల్ని కని పెంచి ఇంత వాళ్ళని చేస్తే దీనికోసమో దేనికోసమో ఎవరికో పడి చేస్తే ఏంటన్నట్టు? అయినా హారిక, నీ ప్రాణం నువ్వు బాగానే తీసేసుకోవాలనుకున్నావు, కానీ నువ్వే మా ప్రాణం అనుకున్నావు. మా పరిస్థితి ఏంటమ్మా? కొంచెం ఆలోచించు. ఎందుకు ఇలా చేసావే? ఇంకోసారి పరీక్ష రాసుకునేదానివి కదా, దానికోసం చావాలనుకోవడం ఏంటి హారికమ్మా? మమ్మీ నీకు తెలుసు ఈ గ్రూప్ ఎగ్జామ్ నేను ఎంత కష్టపడ్డాను. లిస్ట్ లో కనీసం నా పేరు కూడా లేదు. ఇన్ ద థర్డ్ టైం. చూడు హారిక, గవర్నమెంట్ ఉద్యోగాలే జీవితం కాదు నాన్న. అయినా నువ్వేంటి ఈ కాలం పిల్లలు ఎంచగ్గా ఏ కార్పొరేట్ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో ఎన్నో రకాలుగా చూస్తుంటే నువ్వెందుకు ఇలా అవుతున్నావు? మాకు చెప్పుకోవచ్చు కదే. నీ బాధ మాకు చెప్పుకుంటాను కదా అర్థమయ్యేది. ఊరి ముచ్చట్లని బ్రహ్మాండంగా చెబుతుంది. ఇది మాత్రం షేర్ చేసుకోవా? ఏమ్మా ఇలాంటివి ఇది మాత్రం షేర్ చేసుకోవద్దు. అంత ప్రెజర్ ఎందుకు తీసుకుంటున్నావు? మేము ఉన్నాం కదా. నీ బాధ ఏంటో మాతో షేర్ చేసుకోవే. చేసుకుంటేనే కదా నాన్నకి నాకు తెలిసేది. హారిక, నువ్వు కాస్త స్థిమితంగా ఉండు కొద్ది రోజులు. అంతా నేను సెట్ చేస్తా అంతా. ఇది కాకపోతే దీని తాతలాంటి ఉద్యోగం చేస్తావు నువ్వు. నువ్వేమి ఆలోచించుకో, సరేనా? ప్రెజర్ అయితే తీసుకోకు. నేనున్నా, స్పోర్టివ్గా ఉండు. దట్స్ ఆల్. ఓకేనా? మా తల్లి బంగారం. హలో, నాన్న చూసుకుంటారులే, సరేనా? అయినా ప్యాషన్ని ఫాలో అవ్వమని కొందరే చెప్తారు. బట్ ఆ ప్యాషన్ని ఫాలో అవడానికి యూ నీడ్ డెడికేషన్, పేషెన్స్, ఇలాంటివి చాలా ఎక్సెట్రా ఎక్సెట్రా. నీకు చెప్పి వేస్ట్. కెప్టెన్ కమ్. హారిక, థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ. నువ్వు ఇంకా లైఫ్ చూడలేదు కళ్యాణ్. నువ్వే కాదు, నేను కూడా. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఇలాంటి బొచ్చడి ఫిలాసఫికల్ స్టఫ్ చెప్తా. కానీ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ కదా. నువ్వేదో ఊర్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్న జాబ్ వదిలేసి నేను ఎవడో పిలిచాడని ఇక్కడికి వచ్చేసావు. నువ్వు రాగానే రారా బింగి నేను హీరో చేస్తా అని ఎవడో అన్నాడు. హారిక సారీ, నువ్వు ఇట్లా రేస్ కాకు. అయితా బరాబర్ అయితా. పోనీలే పిల్లగాడని చెప్పి ఈయన పెట్టుకుంటే నాకే రివర్స్లో డైలాగ్ వేసినావా? అట్లా కాదబ్బా. ఏంటి అబ్బాయి ఏంటి?
హారిక. ఐమ్ రియలీ సారీ. నీ సారీతో నాకేం రాదు కానీ ఈ సారీ ఏదో నువ్వే ఫీల్ అవ్వు, నువ్వే చెప్పుకో. దేవుణ్ణి మొక్కుకో ఇప్పటి నుంచి అయినా, నాకు ఇలాంటి గలీజ్ థాట్లు రావద్దు దేవుడా అని, ఒకవేళ నువ్వు నమ్ముతే. ఓకేనా? నువ్వు నమ్మవా? చూడు కళ్యాణ్, ఒక నీ క్వశ్చన్ వేసే ముందు నువ్వు క్వశ్చన్ వేసుకో. ఓకే? అయినా ఇంకా కరెంట్ రాలేదు కదా, నువ్వు ఇంకొంచెం సేపు మాట్లాడొచ్చుగా. నువ్వు ఖాళీగా ఉన్నావేమో, నేను కాదుగా. ఇట్లా డిమోటివేటెడ్ గా కాకుండా కొంచెం ఇన్స్పైరింగ్ గా మాట్లాడొచ్చు కదా హారిక. నువ్వు మాట్లాడితే బాగుంటుంది తెలుసా? తెలుసు, అందుకే ఎవరు మాట్లాడరు. బై ద వే, కార్పెంటర్ని పిలిపించి ఆ డోర్ ఫిక్స్ చేయి. ఓకేనా? అండ్ నేను మాట్లాడేది పట్టించుకోకు. ఓకే? ఓకే. హారిక, హే హారిక, హా, థ్యాంక్ యూ నన్ను ఇన్స్పైర్ చేసినందుకు. రే క్యాప్టెన్, ఏంటో మీ మేడం అన్ని మమ్మీల లెక్కలు చేస్తుంటది కదా. అయినా నేనేం మమ్మీ లెక్క చేసినా, నువ్వు వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఓ కథలు పడుతున్నావు. ఇగో ఇట్లనే ఆపకుండా మాట్లాడతావు, దమ్మురాదా? మాట్లాడకుండా ఉంటాడేమో, పూరా మాట్లాడకుండా ఉంటావు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇగో నేను యాక్టింగ్ అన్ని మానేసి ఏదైనా జాబ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏమైంది? ఏం లేదులే. ఏమైందో చెప్పు మేడం. సరే, నేను మీ స్కూల్ స్టూడెంట్, చెప్పండి. నీ షార్ట్ ఫిలిమ్స్ చూసినా. అవునా? నిజమా? నా యాక్టింగ్ ఎట్లుంది? వరస్ట్. చాలా బాగా చేసినావు. నీకు విషయం తెలుసా, దాన్ని నేనే డైరెక్ట్ చేసిన, కానీ మా ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ పేరు వేసుకున్నాడు. పోనీలా అని లైట్ తీసుకున్నా. ఆహా. అంటే నీకు యాక్టింగ్ అండ్ డైరెక్షన్ మీద ప్యాషన్ ఉందా, లేకపోతే ఫేమ్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఏంటి? నా యాక్టింగ్ని నలుగురు గుర్తించాలి. డైరెక్షన్ పక్కన పెడితే యాక్టింగ్ అబ్బా. సారీ హారిక, అదే నేను ఏ క్యారెక్టర్ అయినా బాగా చేస్తా, కానీ పేషెన్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అంటారు. కానీ అన్నిటికన్నా ముందు లక్ ఉండాలి కదా. లక్ మొండోలకే వస్తుంది. ఐ మీన్ నువ్వు దానికోసం వర్క్ చేస్తే అది ఎప్పుడో ఎక్కడనో ఎలానో అలా కలుస్తుంది, అంతే, ఇంకా సెట్. కానీ దాన్ని కలవనికన్నా నువ్వు వర్క్ చేయాలి కదా. హలో, యు నో వాట్? ఏంటి మళ్ళీ మీ అమ్మలా మాట్లాడుతున్నానా? అరే అమ్మ, అరే కరెక్టే, నేను మా అమ్మకి కాల్ చేయాలి, లేకపోతే నన్ను వేసుకుంటుంది. ఐల్ బి బ్యాక్. పోరా బాబు. హే చేది. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. ఆ రోజు నీ తప్పు కూడా ఉంది. నేను బాగానే చేశాను బ్రో. ఓకే, లీవ్ ఇట్. నువ్వు బాగా చేసావు, నాది తప్పంటావా? యాక్చువల్లీ లీవ్ ఇట్ బ్రో. రమ్మన్నారు, మ్యాటర్ ఏంటో చెప్పండి. పర్లేదు, చెప్పు. బ్రో, ఓటీటీకి నా సిరీస్ ఓకే అయింది బ్రో. అవునా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భయ్యా బ్రో, కథ చెప్పండి బ్రో. ఆల్ ద బెస్ట్ అన్నావు. నరేషన్ కోసం కథ చెప్పాలని చెప్పాను బ్రో. బాబు, 2 కాఫీ. నువ్వేనమ్మా ఇంటి ఓనరు? ఇప్పటికైతే నేనే ఆంటీ. అదేంటి? అదో పెద్ద కథలేండి. ఏమేంటి ఇన్ని క్వశ్చన్లు అడుగుతుంది? మరి అమ్మా నాన్న? ఇది మా సొంత ఇల్లు ఆంటీ. ఇది నాకు రెంట్కి ఇచ్చి వాళ్ళు వేరే చోట రెంట్కుంటున్నారు. ఏదో పిచ్చి ఫ్యామిలీ అని అనుకోకండి. అలా ఏం లేదమ్మా. ఏమేంటి అని కింద పడేస్తుంది? రూల్స్కి అగేన్స్ట్ కదా. ఆంటీ, మీరేం అనుకోకపోతే ఫస్ట్ అది క్లీన్ చేసారా? ఏమైందమ్మా? నాకు అలా ఉంటే చిరాకు, అందుకని. ఓకే, చేస్తా. కవర్ కోసం చూస్తున్నా. ఖరాబ్ చేస్తుంది. అయ్యో ఆంటీ, ఫస్టే అవన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఫస్ట్ అది తీయండి. చూడమ్మా, ఇది నీ రూము కాదు, నీ కిచెన్ కాదు. ఎందుకు అలా అవుతున్నావు? బరాబర్ చేస్తా. అయినా ఎవరున్నారని ముఖ్యం కాదు, శుభ్రంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. అది కాదమ్మా. ఫస్ట్ అది క్లీన్ చేయండి ఆంటీ. నేను తీనమ్మా. ఏం చేస్తావు చేసుకో. చాలా అతి చేస్తున్నావే. నాకు తెలవదు అనుకుంటున్నావా? సారీ ఆంటీ, సారీ. హారిక, గమ్మున ఉండొచ్చు కదా. అయినా రూల్స్ వాడికి కానీ ఈమెకు కాదు కదా. ఫీల్ అయి ఉంటుందా? ఫస్ట్ ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం బెటర్. హే హాయ్. హాయ్. ప్లీజ్ కమ్. హాయ్ ఆంటీ. దామ్మా. ఆంటీ సారీ. పర్లేదమ్మా. సారీయా? ఏమైంది? మధ్యాహ్నం ఆంటీ మీద అడిచాను, అంటే వేస్టేజ్ ఇష్టం వచ్చినట్టు అయ్యో పడేస్తుంటే. పర్లేదమ్మా, నువ్వు కూర్చోరా, వడ్డించేస్తాను. థ్యాంక్ యూ. వావ్ కళ్యాణ్, ఈ కూర ఏంటి ఎంత టేస్ట్ ఉంది? అమ్మ చేసింది, సో అందుకే బాగా వచ్చింది. ఓ సూపర్ ఆంటీ, చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ కళ్యాణ్ కూడా సేమ్ ఇలానే చేస్తాడు. ఏంటి అప్పుడప్పుడు వండి పెడతాడా? ఎప్పుడైనా స్పెషల్ చేసినప్పుడు పిలుస్తాడు. అండ్ చికెన్ ఫ్రై ఆంటీ సూపర్ చేస్తాడు. మీరే నేర్పించారా? సరే సరేలే, మా అమ్మకి నేను బాగుండుతాను తెలుసు. శిశు నో కదబ్బా, షీల్ ఫీల్ ప్రౌడ్. ఆంటీ ఏదేమైనా కానీ వంటలు మాత్రం బాగా నేర్పించారు.
అవునమ్మా మీరేమిటోళ్ళు అమ్మా ఊరుకోరా నాకు తెలియదేంటి. మేము చదువుకునేటోళ్ళం ఆంటీ. ఇన్ఫ్యాక్ట్ చదువు చెప్పేటోళ్ళం. అయ్యో నాకు అలాంటిదేం లేదమ్మా, ఊరికేనే అడిగాను. ఓ ఇట్స్ ఓకే ఆంటీ. సారీ. ఆంటీ చాలా ఎక్కువ తినేసాను ఈరోజు, అసలు కర్రీ బాగుందని. ఓకే ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఆంటీ వన్స్ అగైన్ సారీ ఆంటీ. సరే ఓకే ఆంటీ, బాయ్. సారీ అమ్మా, నేను ఇందాక నువ్వు ఎవరైనా అడిగినందుకు ఏమి అనుకోకు. నీకు మంచి సంబంధం చూద్దామని అడిగాను. అయ్యో ఆంటీ పర్లేదు, కానీ నాకు ఇప్పుడే పెళ్ళేంటి ఆంటీ. లైఫ్ చూడాలి, చాలా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏదైనా సాధించాకనే పెళ్లి చేసుకుంటా. మంచిదమ్మా, మా కళ్యాణ్కి అయితే మంచి సంబంధం వచ్చింది, అది మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి. ఓ చేయండి ఆంటీ. ఏంటి? మీ మమ్మీ గారు నీకు మంచి సంబంధం తీసుకొచ్చారంట. నాకు పెళ్ళేంటి? అవునా, నీకు మంచి సంబంధం వచ్చింది. మంచి సంబంధం అంటున్నారుగా, ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. ఓకే ఆంటీ, వెళ్ళొస్తాను. అమ్మా నాకు సంబంధం తీసుకొచ్చావా? మరి హారిక ముందు ఎందుకే అలా చెప్పావు? ఊరికేనే అలా చెప్పాను. ఒరే నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి. అలా ఎలా చేస్తా అమ్మా, ఇంటికి 1 year అగ్రిమెంట్ ఉంది. సరే, ఇంతకీ ఆ పిల్లతో నువ్వు కథలు పడుతున్నావేంటి? అమ్మా ఆ పిల్ల అంటే నాకు గౌరవం, అభిమానం అమ్మా. సరే రెస్ట్ తీసుకో. ఆ, ఆ పెళ్ళైతే బాగానే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమేలే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇది ఇచ్చే. ఈ తింగరోడ్ని ఏ పిల్ల చేసుకుంటుందేమో కానీ చాలా కష్టం కదా. వీన్ని ఎవరైతే చేసుకుంటారో వచ్చేదైతే సచ్చిందే. ఒకవేళ నిజంగానే వాళ్ళ అమ్మ వీడికి పెళ్లి సంబంధం తీసుకొచ్చిందంటారా? తీసుకొస్తే తీసుకొచ్చింది, నాకెందుకు? అసలే మనకు 1,00,000 పనులు. సరే పడుకుందాం ఇంకా. గుడ్ నైట్ రా కెప్టెన్. టిపికల్ హ్యూమన్స్, ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టమే, కానీ ఏమో ఈ ఇష్టానికి, లవ్కి, ఫ్రెండ్షిప్ డిఫరెన్సెస్ ఏంటో అసలు ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోనీకి స్పేస్ ఇవ్వరు. ఏ మనుషులో ఏమో, మీ ప్రాబ్లమ్స్ మీరే క్రియేట్ చేసుకుంటారు.